హలో నమస్తే అండ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం బాచారం విలేజ్కి ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక విల్లా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. అండ్ అదే శ్రీ జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిష్ స్టార్ విల్లా ప్రాజెక్ట్. గతంలో కూడా మనం ఈ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో చేశాము. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి అప్పటికి ఇప్పటికీ ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. విల్లా ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం డెవలప్మెంట్స్ జరిగాయి. ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ ఎవరైతే ఇందులో విల్లా కొనుక్కున్నారో వాళ్ళు ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేస్తున్నారు. మళ్ళీ ఆ ప్రోగ్రాము అలాగే విల్లాలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం చూసేద్దాం పదండి. సో స్పానిష్ స్టార్ విల్లా ప్రాజెక్ట్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము. అండ్ మీరు చూడొచ్చు నా వెనకాలే ఎంట్రీ ఆర్చ్. గతంలో మనం చూసినప్పుడు ఎంట్రీ ఆర్చ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండే అనమాట. అండ్ ఇప్పుడు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఎంట్రీ ఆర్చ్ అనేది డిజైనింగ్ జరిగిపోయింది. అండ్ గేట్ పక్కనే మనం చూడొచ్చు సెక్యూరిటీ రూమ్, 24/7 సెక్యూరిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత పక్కనే మనం చూడొచ్చు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో ప్రతి విల్లాకి కూడా వాటర్ సప్లై అనేది మనకి ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచే అందిస్తారనమాట. అండ్ పక్కనే కూడా మనం చూడొచ్చు ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా మనకి డెకరేట్ చేశారు. ఇదంతా కూడా డెవలప్మెంట్స్లో భాగంగానే జరిగాయని చెప్పొచ్చు. అండ్ అలాగే రోడ్ మనం చూడొచ్చు. గతంలో ఈ రోడ్ లేదు, ఇప్పుడైతే రోడ్ కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్స్ వేసేసారు చూడొచ్చు. ఈ స్పానిష్ స్టార్ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అని చెప్పొచ్చు. అండ్ హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్కి అనుగుణంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా వీరు చేస్తూ ఉన్నారు ప్రాజెక్ట్లో. సో అందులో భాగంగా మనం చూసుకోవచ్చు. ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడంతా కూడా మనము చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఫుట్పాత్ కూడా ఇచ్చేసారు. వాకింగ్ ట్రాక్ అని చెప్పొచ్చు, ఫుట్పాత్ అని చెప్పొచ్చు. అండ్ టైల్స్ విత్ టైల్స్ కూడా ఇచ్చేసారు. ప్లాంటేషన్ కూడా చక్కగా చేశారు. అండ్ డెవలప్మెంట్ కూడా ప్లాంటేషన్కి బాగానే చేస్తున్నారు. మనం ప్లాన్స్ చూస్తే తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే మనం అన్నామో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బాక్స్ అన్నమాట. ఇది రెండు కూడా కేబులింగ్ బాక్సెసే. చూద్దాం ఇలా ఉంటుంది. అండ్ పక్కనే మనం చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సో డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ప్రతి విల్లాకి కూడా వాటర్ సప్లై సపరేట్గా ఇచ్చారు. సో ఇది మనం చూడొచ్చు. ఒక్కో విల్లాకి ఇలా సపరేట్గా వాటర్ సప్లై ఇచ్చేసారు. స్పానిష్ స్టార్ విల్లా ప్రాజెక్ట్ లోపల మనం డెవలప్మెంట్స్ ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి వీటి గురించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి స్పానిష్ స్టార్ విల్లా ప్రాజెక్ట్ నుంచి సీనియర్ డైరెక్టర్ సేల్స్ నుంచి మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సుధాకర్ గారు నమస్కారం అండి. సార్, అంతకుముందు మనం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే డెవలప్మెంట్స్ చాలా జరిగాయండి. అండ్ మనం ఎంట్రీ ఆర్చ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేవి మీరు అందిస్తూ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికీ సేల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? సేల్స్ బాగా అనుకూలంగానే ఉన్నాయండి. దాదాపు 21 ఎకరాస్లో మనకు 200 విల్లాస్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు దాదాపు 160 విల్లాస్ సేల్ అయినాయండి. తర్వాత బ్యాంక్ లోన్స్ కానీ అప్రూవల్స్ కావడం కానీ అవన్నీ జరుగుతున్నవి. దానికి అనుకూలంగానే ఉన్నాయండి. 40 వరకు అట్లా బ్యాలెన్స్ ఉన్నాయండి. అది కూడా 300 స్క్వేర్ యార్డ్స్లో కానీ తర్వాత 900 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. అది ఓకే. అంటే 161 విల్లాస్ ఇంత తక్కువ టైంలో సేల్ అవ్వడము అంటే మామూలు విషయం కాదు సార్. మరి అలాంటిది మీరు ఎలాంటి మీ తరఫు నుంచి ఎలాంటి ఇది చేశారు మీరు ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అవ్వడానికి? అవునండి, అది ఎందుకంటే సేల్స్ ఎక్కువ కావాలి అనే ఉద్దేశంతో కూడా మా మేనేజింగ్ డైరెక్టర్ వంశకృష్ణ గారు ఒక్కొక్కసారి ఒక ప్లాన్, ఒక 1 మంత్కి ఒక్కొక్క ప్లాన్ చేస్తుంటారు. గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా ఏంటంటే 12 మంత్స్ కస్టమర్కి ఈఎంఐ ఫ్రీ అనేది పెట్టాము. కానీ ఇప్పుడు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు 24 మంత్స్ ఈఎంఐ అనేది. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు వాళ్ళు 25% పేమెంట్ చేయగానే బ్యాంక్ వాళ్ళు 75% ఇస్తారు కదా. అందులో నుంచి ప్లాట్ వాల్యూ దానిలో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికి 25% పోను, మిగతా పేమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద 24 మంత్స్ వరకు మన కన్స్ట్రక్షన్ ఎండ్ చేసేంత వరకు
ఆ ఈఎంఐ అనేది కస్టమర్ మీద బర్డెన్ పడకుండా కంపెనీ వాళ్ళకు పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ కూడా ఎలా చేస్తాము అని అంటే ఆ కస్టమర్ అకౌంట్కే మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, వాళ్ళ అకౌంట్ నుంచే వాళ్ళకు డెబిట్ అవుతుందండి. అలాంటి ప్లాన్ చేసాము కాబట్టి అలాంటి అట్రాక్టివ్గా ఉన్నందుకు ఈ మధ్యనే సేల్స్ కూడా చాలా పెరిగినాయండి. అది కూడా సూపర్ అండి, నిజంగా కొనే కస్టమర్కి బర్డెన్ లేకుండా చేస్తున్నారు. అవును. సో ఇది చాలా మంచి మెషర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? డెవలప్మెంట్స్ మీరు మొదటిసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ బాగా చూస్తూనే ఉన్నారు, చాలా చూస్తూనే ఉన్నారు. ఏదైతే మేము అనుకున్నామో కమిట్మెంట్ కస్టమర్కి ఇవ్వడంలో ఇన్ టైంలోనే మేము చేసామండి. ఫైనల్ లేఅవుట్ కూడా ఈ 1 వీక్లో రాబోతున్నది. అది రాగానే భూమి పూజ ఇలాంటివి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఒక ఇక్కడ కన్స్ట్రక్షన్ కొరకు ఒకటి చిన్న మోడల్ లాగా ఒక చిన్న విల్లాస్ మేము కన్స్ట్రక్షన్ చేసామండి. అది 190 స్క్వేర్ యార్డ్స్లో 1500 SFTలో 3 BHK ఉంది విత్ స్విమ్మింగ్ పూల్ అండి. అది ఓకే, రైట్. అయితే అది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం సార్. ఓకే, తప్పకుండా. సుధాకర్ గారు, చూస్తుంటే విల్లా కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతుంది. మరి ఇందాక మీరు అన్నారు సార్, ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ సేల్స్ తొందరగా జరగడానికి మేము తీసుకునేటువంటి మెజర్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. 24 months మేమే కస్టమర్కి ఏదైతే ఏమంటారు ఈఎంఐ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి, దాని గురించి ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఎగ్జాంపుల్గా చెప్తానండి. ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో 1600 SFT 3 BHK ఉంది అనుకుందాం. 1,32,00,000 దాని వాల్యూ ఉంది అనుకున్నప్పుడు కస్టమర్ నుంచి 32 లక్షలు మేము కలెక్షన్ చేయాలి 25%లో. అందులో ఏం చేస్తామనంటే 25 lakhs అనేది మేము తీసేసుకొని మిగతా బ్యాంకుది 75% లోన్ చేసేసుకుంటాం. ఎగ్జాంపుల్ ₹1,00,00,000 లోన్ వచ్చింది అనుకుందాం. ఆ లోన్లో 75% కదా, దానిలో ప్లాట్ వాల్యూ కనీసం 1 CRలో 60 lakhs అనేది ప్లాట్ వాల్యూ ఉంది అనుకుందాం. దానికి బ్యాంకు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కస్టమర్కు మేము ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తామో నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకు ఈఎంఐ అనేది వాళ్ళకు బర్డెన్ అవుతుందండి. అలాంటిది ఏంటంటే కస్టమర్స్ కొందరు ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు, అంటే రైట్ మూవ్ అయితే బాగుంటుండే మాకు, మేము ఇప్పుడు రెంట్కు ఉన్నందుకేమో దాదాపు 30,000 వరకు రెంట్ కట్టాలి, ప్లస్ ఈఎంఐ అనే వరకల్లా మాకు బర్డెన్ బాగా అవుతుంది అనేది ఇది మా మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు బాగా ఆలోచించేసి 24 months ఈఎంఐ వాళ్ళు గృహప్రవేశం చేసేంత వరకు కూడా ఆ ప్లాట్ వాల్యూలో వచ్చిన దానికి మేము 25 lakhs అండి తీసేసుకొని మిగతా 7.5 lakhs ఏవైతుందో దాన్ని 24 monthsలో బ్యాంక్ కన్స్ట్రక్షన్ కొరకి ఏదైతే అమౌంట్ రిలీజ్ చేస్తారో అది ఎవ్రీ 4 monthsకి ఒకసారి వాళ్ళు రిలీజ్ చేసిన టైంలో ఆ పార్ట్ టైం అనేది మిగతా ఇంకా 7.5 lakhs 1.5 lakhs చెప్పిన 5 times తీసేసుకొని వాళ్ళకు అది కలిసి వాళ్ళకి ఇస్తున్నామండి. ఇది ఎక్కడ కానీ ఏ కంపెనీలో కానీ ఇంతవరకు అయితే అలాంటిది లేదు. ఇది ఫస్ట్ టైం మన కంపెనీలో చేయడం అనేది. సుధాకర్ గారు, ఇది మోడల్ విల్లా అని చెప్తున్నారు కదా, దీని సైజ్ ఎంత ఉంటుంది అండ్ లోపల చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ మీరు ఇస్తున్నారు? ఇది 190 స్క్వేర్ యార్డ్స్లో 1500 SFT అండి. ఇది అందులో 3 BHK విల్లా అండి. అది ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ పైన కనబడుతుంది కాబట్టి అది స్విమ్మింగ్ పూల్కు పాటుకు ఇచ్చాము. 9/18 సైజులో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కింద 1 bedroom ఉంటుంది, సిట్అవుట్ అండ్ కిచెన్ ఉంటుందండి. పైకి మెట్లు వెళ్ళగానే 2 bedrooms పైన ఉండేసేసి సిట్అవుట్ ఉంటుంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఇది కాకుండా 190 స్క్వేర్ యార్డ్స్లో జస్ట్ మోడల్ అండ్ ఒక కస్టమర్ తీసుకున్న దాన్నే కన్స్ట్రక్షన్ చేశాము. వాస్తుపరంగా కూడా ఇది ఈస్ట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ సంప్ అనేది కూడా వాస్తుపరంగా బాగుంటుంది అనేది, బలంగా ఉంటుంది అనే దాని మీద సంప్ ఏర్పాటు ఇలా చేయడం జరుగుతుందండి. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అండి, ఇలా ఉంటుంది. అలానే 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 950 స్క్వేర్ యార్డ్స్ వరకు 4000 SFT వరకు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి వాళ్ళ కస్టమర్స్కి. సుధాకర్ గారు, మేము ఇందాక చూసాము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చేసారు అండ్ దానికి ప్రతి విల్లాకి కూడా వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్లో మనకి వాటర్ సంప్ అనేది ఇచ్చేసారు. ఎందుకు ఇలా అంటే విల్లా ప్రాజెక్ట్స్లో బయట మనం చూసుకుంటే ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, మీరు ఎందుకు ఇది ఎక్స్ట్రా యాడ్ చేశారు? ఎందుకు చేసామనంటే దాదాపు 21 acresలో 200 విల్లాస్ అంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎవరికైనా కూడా అందుబాటులో వాటర్ ఉండాలి అనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది 1,20,000 లీటర్స్ది, అది కాకుండా కింద సంప్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక సంప్ ఏర్పాటు చేయడము, తర్వాత పైన ట్యాంక్ కట్టడం చేత ఎందుకనంటే వాటర్ బ్యాలెన్సింగ్ ఎప్పుడైనా లేనప్పుడు స్టోరేజ్ వాటర్ ఉంటుంది కాబట్టి అవి ఉన్న వాళ్ళు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం పడ్డప్పుడు ఇక్కడ సమ్మర్జల్ పంప్ 1 HP ఫిక్స్ చేసుకుంటే వాళ్ళ పైకి తీసుకునే అవకాశం ఉంటుంది అన్నది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి దానికి కూడా అందుబాటులో ఉంటుందని అవుతుంది, స్టోరేజ్ ఎక్కువ పెట్టామన్నమాట వాటర్. నేను చెప్పిన విధంగా ఏంటంటే ఇదేమో విల్లా సేమ్ 190 స్క్వేర్ యార్డ్స్లో 1500 SFTలో ఇది ఉందండి, ఈస్ట్ ఫేసింగ్లో. అది కూడా చూడొచ్చు. అది వెస్ట్ ఫేసింగ్లో కూడా సేమ్ అదే 190లోనే మీకు 1500 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉంది. ఇది ఆల్రెడీ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళకి చెప్పి మేము అడ్వాన్స్గా ముందు
కన్స్ట్రక్షన్ చేయమన్నారు కాబట్టి చేసాం. అది మోడల్ విల్లా అని జస్ట్ చూపించడానికి చెప్పాం తప్ప అదంతా కస్టమర్స్ విల్లాసే అండి అవి. ఈ విల్లా ప్రాజెక్ట్ మొత్తంలో మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏమైనా ఉంది అంటే ఈ బుద్ధ స్టాచ్యూనేనండి. మీరు చూడొచ్చు, చాలా పెద్ద బుద్ధ విగ్రహం. అయితే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు చూసుకుంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేపింగ్, గార్డెన్ మంచిగా డెవలప్ చేశారండి. సో సుధాకర్ గారు, ఈ బుద్ధ స్టాచ్యూ గురించి ఇదంతా కూడా మనం చూసుకుంటూ మాట్లాడదామండి. రైట్. సుధాకర్ గారు, బుద్ధ పార్క్ లోపలికి అయితే మనం వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత పెద్ద బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటారు? చూడండి, అది బుద్ధుడు అంటేనే ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. అది అంత హైట్లో, దాదాపు 28 ఫీట్ హైట్లో కట్టడం కారణం ఏంటంటే ఒక సైట్లో వెంచర్లో ఒక పక్క భాగంలో కట్టినాం కాబట్టి అటు లెఫ్ట్ సైడ్ చూస్తుంటేనేమో ఓఆర్ఆర్ ఉంది. ఇప్పుడు రాబోయేది కూడా 150 స్క్వేర్ రోడ్స్ కూడా మీకు ఆ లింక్ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు జనాలకు కనబడడానికి అట్రాక్షన్. కాబట్టి విలేజ్ సెంటర్లో ఒక లేఅవుట్ సెంటర్లో కట్టినప్పుడు ఏంటంటే ఆ విల్లాస్ కంప్లీట్ కాగానే అక్కడ ఒక అట్రాక్ట్ అనేది దీనిది అక్కడ ఉండదండి. అది అందుకని ఇక్కడ ఒక లుక్ ఉంటుందనే ఉద్దేశంతో ప్రశాంతత ఉంటుంది కట్టామండి. ఓకే. అదే మామూలుగా అన్ని విల్లాస్లో మనము ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మధ్యలో చూస్తూ ఉంటాం. ఇదేంటంటే దీనికి కొంచెం సపరేట్ స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక గార్డెన్లో పెద్దగా ఇలా సెటప్ చేశారు. నిజంగా చూడడానికి చాలా బాగుంది సార్. ఇటు వచ్చిన వాళ్ళకి కనుచూపు ఇటువైపే వెళ్ళిపోతుంది అసలు. సో నైస్ అండి. బుద్ధుడి విగ్రహం ఏంటంటే ఒక సైడ్ పెట్టినవన్నీ వాస్తవం అండి. గ్రీనరీ దీని మటుకే కాకుండా 28 ఫీట్ హైట్లో ఉన్నప్పుడు ఏంటంటే అటు ఓఆర్ఆర్ కానీ ఇంకోటి 150 స్క్వేర్ రోడ్ కూడా వస్తుంది అవకాశం ఉంది. ఈ సైడ్లో పెట్టడం చేత చుట్టూ కూడా గ్రీనరీ అనేది ఇది ఎప్పుడు ఉంటుంది. అదే ఇప్పుడు దాదాపు ఏంటంటే మార్చి మంత్ అయినా కూడా ఇంత గ్రీనరీ ఎటు చూసినా కనబడుతుంది చూడండి. అది మే మంత్ కానివ్వండి, ఎప్పుడు కూడా ఇదే గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఒక పచ్చదనం అనే దానిలో ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి అది బుద్ధుడిది అనేది ఇక్కడ స్థాపించడం జరిగిందండి. ఓకే. అండ్ చుట్టుపక్కల కూడా మీరు చక్కగా గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ చేశారు, ఫ్లవరింగ్ ప్లాంట్స్తో, డెకరేటివ్ ప్లాంట్స్తో. చాలా బాగుంది సార్. నైస్. ఇది చేయడంలో ఏంటంటే మేము బుద్ధుడి దగ్గర చేయడంలో కొంత అయినా దీని పక్కన ఉండేది గ్రీనరీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఇది సరిపోతుంది అనే ఉద్దేశంతోనే చేశామండి ఒక ప్లాన్గా. నైస్ అండి. బుద్ధ విగ్రహం చాలా పెద్దగా, చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా మీరు అన్నట్టు చుట్టూరా గ్రీనరీ, ఆ గ్రీనరీ మధ్యలో విగ్రహం ముందు మనం ఇలా చిన్నగా కనిపిస్తూ చాలా చాలా బాగుంది సార్. నిజంగా ఆ ఫీల్ అనేది చాలా ప్రశాంతంగా బాగుంది. అదేండి, అదే ఉద్దేశంతోనే ఇక్కడ వెంచర్లో టోటల్గా ఏదైనా కానీ చూసి ఒక హైట్లో ఇంత తీసుకోవడానికి ఉంది. ఇప్పుడు మనం ఇంత పైకి వచ్చాం కాబట్టి ఎటు చూసినా కూడా అంటే చుట్టూ ఉండే గ్రీనరీ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ ఉద్దేశంతోనే చేయడం జరిగిందండి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్తుంటే మాకు 200 విల్లాస్ కూడా వేవ్ చాలా బాగా కనబడుతున్నది. ఇది మొత్తం సిమెంట్తో చేసిందండి ఇదంతా. ఇదంతా గ్రీనరీ బాగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఇది కూడా స్టోన్ కాకుండా మొత్తం సిమెంట్తో యుక్తంగా తయారు చేసేసి వర్క్ చాలా నీట్గా చేశారు. అది ఎక్కడ కానీ మేము జగత్స్వప్న కంపెనీలో ఇప్పటి వరకు ఒక 2 చోట్ల పెట్టామండి. అక్కడ స్పాలినా న్యూ ఓపల్ ప్లాట్ వెంచర్లో కూడా చేశాము. ఇక్కడ కూడా ఇదే సేమ్ మోడల్లో చేసామండి. ఇదంతా కూడా స్టోనా అండి? లేదండి, సిమెంట్తో తయారు చేసిందండి. అదంతా సిమెంట్ తయారు చేసి దాన్ని డిజైన్ తయారు చేసి చేశారండి. ఆ విధంగా చూడడానికి సేమ్ స్టోన్ లాగా ఉంది. అవునండి, అట్లా ఆ విధంగా ఉంటుంది. నైస్ సార్. ఇది ఓవరాల్ నియర్లో ఉంది కాబట్టి అట్రాక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో విల్లా ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది ఇది. అండ్ పక్కనే వాకింగ్ ట్రాక్ కూడా మీరు ఇచ్చారు కాబట్టి చక్కగా ఒక రౌండ్ కొట్టేసేయచ్చు ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్స్ బుద్ధుని దగ్గర కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటూ, వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఇక్కడ వెంచర్లో తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా హెల్తీగా ఉండడానికి ఇది ప్లస్ అవుతుంది సార్ నిజంగా. అవునండి, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి ఎండింగ్ వరకు మాది అదే ఉందండి. జస్ట్ మధ్య రోడ్లో నడవకుండా డిస్టర్బెన్స్ లేకుండా అది మేము చేయడం జరుగుతుంది. దానికి కూడా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగానే అట్రాక్ట్ అయ్యి వాళ్ళు సేల్స్ తీసుకోవడం తొందరగా జరుగుతుంది. ఇలాంటి పాయింట్స్ కొన్ని పెట్టేందుకే మా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయండి. దానికి సుధాకర్ గారు, ఈ విల్లా ప్రాజెక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే అన్ని ప్లేసెస్లో డెవలప్మెంట్స్ చక్కగా చేశారు. ఇది ఒక్కటి మాత్రం ఇలా ఎందుకు వదిలేశారు? అంటే ఈ ప్లేస్లో ఏం రాబోతుంది? ఇది క్లబ్ హౌస్ ప్లేస్ అండి. ఇది 1000 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది 5 ఫ్లోర్స్లో క్లబ్ హౌస్ వస్తుందండి. ఇందులో కూడా స్విమ్మింగ్ పూల్ పైన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్కు ఏదైతే క్లబ్ హౌస్లో ఉండాలో వాటిని అనుకూలంగా తీసుకొని క్లబ్ హౌస్ను మనం ఓపెన్ థియేటర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో. అందుకనే దీని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇంకా ఏం చేయలేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యన దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామండి.
సుధాకర్ గారు ఇదేంటి సార్ అండర్ కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుంది, పార్క్ రాబోతుందా లేదంటే ఏం రాబోతుంది? నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇందులో కనీసం దాదాపు 60% కన్స్ట్రక్షన్ ఉంటే 40% గ్రీనరీ అని. ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా గ్రీనరీ దాని వరకు మోడల్ తయారు చేశారు. కార్పెట్ గ్రాస్ కానీ మొక్కలు వేయడానికి ఇది రెడీ చేసినారు. మళ్ళీ ఒక 15 or 20 days లోపల దాని మొక్కలు పెట్టేసి డెవలప్మెంట్ చేస్తామండి. సుధాకర్ గారు, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూస్తే ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ కనిపించింది, ఇప్పుడు చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఆర్చ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఏంటి సార్ అసలు? అవునండి, ఇది డెక్ పాయింట్ అనేది ఒకటి పెట్టామండి వెంచర్లో. ఈ డెక్ పాయింట్ ఏంటంటే సాయంత్రం కానీ మార్నింగ్ అవర్స్లో కానీ చిల్డ్రన్స్ అందరూ వచ్చి, సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చేందంటే ఇక్కడ కూర్చొని లేకపోతే నిలబడి ఇక్కడ వేవ్ చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో పెట్టాము. ఇక్కడ గ్రీనరీ అనేది ఎప్పుడు ఉంటుందని కూడా నేను చెప్పాను కదా, దానితో గ్రీనరీ కనబడుతుంది. తర్వాత ఇటు కనిపించే వాతావరణం ఏంటంటే వాకింగ్ ట్రాక్ అని చెప్పాను మీకు ఇంతకుముందు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటే, అక్కడ ఎండ్ దగ్గర స్టార్ట్ చేస్తుంటే అటు బుద్ధుడి వరకు ఇందాక మనం మాట్లాడిన దగ్గర కూడా వాకింగ్ ట్రాక్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా, సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా వాకింగ్ చేసినా కూడా పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా, రోడ్డు మీద కార్లు అవన్నీ ఉంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ వాకింగ్ ట్రాక్ చేయడం జరుగుతుంది. అది చేసామండి. ఈ వేవ్ అనేది కనబడుతుంది. ఇలాంటి ఒక 3 తీసుకుంటామండి. ఇది కాకుండా ఇప్పుడు కనబడేది ఒకటి ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక ట్రాక్ కూడా రెడీ అవుతుంది. అది ఎక్కడి వాళ్ళు అక్కడ నుంచే దిగి వెళ్ళి వాకింగ్ చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చేశాను. ఇది కూడా ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు నిలబడ్డా కానీ గ్లాస్ పికింగ్ చేసాము. ఇది రెయిన్తో కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. పిల్లలు పడకుండా సేఫ్టీ పరంగా చూడడానికి అందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటిది తీర్చిదిద్దడం జరిగింది. ఒక ప్లాన్గానే ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ప్లాన్గానే వెళ్ళేసేసి ఒక ఇది చేస్తున్నాం అని ఉంటుంది. బాగా చక్కగా మంచి ఫోటో షూట్స్కి కూడా బాగుంటుంది సార్ ఈ ప్లేస్. గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి, అంటే వాకింగ్ ట్రాక్ కూడా టోటల్ కవర్ అయిపోయింది అన్నారు కదా సార్ వెంచర్ అంతా కూడా? మొత్తం అంతా కవర్ అయిందండి. అంత రైట్ భాగం నుంచి మొత్తం చాలా బిగ్ ఏరియాగానే ఉంది వాకింగ్ ట్రాక్ కూడా. వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రౌండ్ కొట్టినా సరిపోతుంది. బాగుందండి. దాదాపు మీకు 2 kilometers అంతా వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే వచ్చిన కస్టమర్స్ కూడా ఆల్రెడీ ఫొటోస్ ఇక్కడ దిగడం కానీ బుద్ధుడి దగ్గర దిగడం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఆనందమే మా ఆనందంగా మేము తీసుకుంటున్నాము అండి దాన్ని. రైట్. సుధాకర్ గారు, ఇక్కడ సైట్లో టెంట్ వేశారు, పూజ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్? ఇది ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు మన గత జనవరిలో వచ్చిన టైంలో, ఇండియాకి వచ్చిన టైంలో ఇక్కడ చూసి వాతావరణం చూసి బాగుంది అనే ఉద్దేశంతో ఒక విల్లా కొన్నారండి. 300 square yardsలో 2600 SFTలో తీసుకున్నారు. అయితే మళ్ళీ రిటర్న్ ఒక ఏదో పని మీద వచ్చినారు ఒక 3 daysలో. తర్వాత మళ్ళీ భూమి పూజ చేసే టైంలో కుదరదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రత్యేకించి పూజ అనే ప్రోగ్రామ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు పూజ చేసేసుకొని మళ్ళీ వెళ్తారు. కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మళ్ళీ మేము ఉంటాం కాబట్టి ఆ ఉద్దేశంతో మేము నమ్మకంతోనే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కంప్లీట్గా చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మేము కూడా విన్నాం సార్, సుధాకర్ గారు ఉన్నారు అని అంటే మంచిగా నమ్మకంగా చేసేస్తూ ఉంటారు అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ తోటి కస్టమర్స్ ఎక్కువగా రావడం, తొందరగా ఇక్కడ విల్లాస్ అనేవి కూడా క్లోజ్ అయిపోవడం అనేది మేము విన్నాము. అది ఎంతవరకు నిజం అంటారు? అంతగా కస్టమర్స్ని మీరు ఎంతగా ఆకర్షించడానికి రీజన్ ఏంటి? ఎలా? ఏం లేదండి, ఉన్నట్టుగా చెప్పడము సైట్ల గురించి కానివ్వండి, ఏదైనా కానీ మనోభావన అనేది మనకి ఇది కాకుండా వచ్చిన కస్టమర్స్కి లేదా అటు ఎవరికైనా కానివ్వండి ఒక వెంచర్ గురించి ఒక ప్రాజెక్ట్ గురించి వివరంగా చెప్పి వాళ్ళకు ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా టర్మ్ కండిషన్స్ ఉంటాయనే దాని మీద ఆ చెప్పడం చేత అంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు తీసుకుంటున్నారు. అంతకంటే మించి ఏం లేదు. అంత ఆ భగవంతుడి దయ అండి. చేసుకుంటూ పోతుంటే ఏదైనా అనుభవం వస్తుంది అంటున్నారు కదా, అదే విధంగా ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇవన్నీ నేను చేయడం జరుగుతుందని. సో చెప్పినట్టు కస్టమర్స్కి ఏది చెప్పారో అది చేస్తున్నారు ఇన్ టైంలో. కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళీ కస్టమర్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ విల్లాస్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సర్వీస్ ఇవ్వడం అనేది ముఖ్యం కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ది ఇలాంటి ప్రాజెక్టులలో ఏంటంటే మనము కస్టమర్కి ఏదైతే ఉందో వాళ్ళకు అది పర్ఫెక్ట్గా చెప్పడంలోనే ఉన్నది. వాళ్ళకి ఒక సంస్థ తయారు చేసి 1000 కోట్లు పెట్టిన సంస్థకి ముందు మార్కెటింగ్ సైడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మేము వాళ్ళకు విధి విధానాలు కరెక్ట్గా చెప్పి బ్యాంక్ లోన్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ టర్మ్ కండిషన్ చెప్పినప్పుడు వాళ్ళకి అది నచ్చినప్పుడే ముందుకు వచ్చేసి వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందులోనే ఒక రకమైన మాకు కూడా ఒక సంతోషం ఉంటుంది. మేము చెప్పగానే వాళ్ళు తీసుకోవడము, వాళ్ళకి సర్వీస్ కూడా ఇచ్చినట్టు మాకు కూడా ఒక తృప్తి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా పెట్టుకోవడానికి ఇన్వెస్ట్ అయినప్పుడు ముందు మనమే జ్ఞాపకం వస్తామనే ఉద్దేశం నాదండి.
సుధాకర్ గారు ఈ స్పానిష్ స్టార్ విల్లాస్ మొత్తం కూడా 21 ఎకర్స్ అని చెప్పారు. అండ్ లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే ఈ 21 ఎకర్స్కి ఇంకా ఎక్స్టెన్షన్ రాబోతుంది అని చెప్పారు. సో దాని అప్డేట్స్ ఏంటి చెప్తారా? మీరు అన్నట్టు వాస్తవేనండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక 8 ఎకరాస్ అనేది కూడా వచ్చింది. ఇటు రైట్ సైడ్లో కూడా 2.5 ఎకరాస్ అనేది కూడా వచ్చి ఉన్నది. ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపు దాని పర్మిషన్స్ అవి రాగానే కూడా దాన్ని కూడా కంటిన్యూషన్లో ఇదే విల్లాస్ చేద్దాం అనేది ప్లాన్ ఉంది. అది కంపెనీ అంటే ఒక 1.5 ఇయర్ల తర్వాత అది కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద వెంచర్ కాబట్టి ఇది 200 విల్లాస్ కంప్లీట్ చేయాలంటే దాదాపు 24 months వరకు పడుతుంది. అది కాగానే నెక్స్ట్ అది ఆ ప్రాజెక్ట్ని కూడా మేము టేకప్ చేస్తాం తప్పకుండా. సుధాకర్ గారు ఈ స్పానిష్ స్టార్ విల్లాస్కి చేరుకోవడానికి కస్టమర్స్ ఎటువైపు నుంచి ఎలా రావచ్చు అని చెప్తారు? కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి. దీనికి 3 ways ఉన్నాయండి. ఒకటేమో మనము నాగోల్ సైడ్ నుంచి బండ్లగూడ దగ్గర నుంచి వస్తేనేమో 20 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. ఓఆర్ఆర్ పక్కనే తారామతిపేట ఎగ్జిట్ దగ్గర నుంచి వస్తే ఇక్కడికి ఆ ఎగ్జిట్ దగ్గర నుంచి 4 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. తర్వాత వరంగల్ హైవేది గట్కేశ్వర్ దగ్గర ఏదైతే ఎక్స్ రోడ్ ఉందో అక్కడ నుంచి కూడా ఒక 4.5 kilometersలో ఇది ఒక వే ఉందండి. తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ హెడ్ క్వార్టర్ అండి దీనికి. ఇది బాచారం విలేజ్ కూడా ఇది గ్రామ పంచాయతీ అయినా కానీ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ నుంచి 12 kilometer ఉంది. అంటే విజయవాడ రూట్లో వచ్చే వాళ్ళందరూ కూడా దీనికి వచ్చే అవకాశం ఉందన్నట్టు. ఓఆర్ఆర్కు నియర్లో ఉంది కాబట్టి ఏ ఎగ్జిట్ నుంచి దిగినా కూడా విత్-ఇన్ 5 minutesలో మన సైట్కి చేరే అవకాశం ఉంది అని ఆ ప్లాన్లోనే ఇక్కడ విల్లాస్ది మనం ప్లాన్ చేసామండి. సుధాకర్ గారు ఇందులో 161 విల్లాస్ ఇప్పటికే సేల్ అయిపోయాయి అని మీరు చెప్పారు మాకు ఇందాక. అయితే ఇందులో ఎక్కువగా ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి? దాదాపు మీరు అన్నట్టు 1,20,00,000 నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇందులో అంతా సాఫ్ట్వేర్ కానీ డాక్టర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ సీనియర్ మోస్ట్ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో అంటే అందరినీ కూడా చేసుకోవచ్చు అండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా హై క్యాడర్ ఉన్న వాళ్ళే, జడ్జెస్ కానీ అలాంటి వాళ్ళు కూడా తీసుకున్నారండి. ఎందుకంటే వాళ్ళకు దాదాపులో ఎంత లేకున్నా టేక్ హోమ్ అనేది అన్ని పోను కూడా వాళ్ళకి సార్లు ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చేది ఏంటి అని అంటే 1,30,000 1,20,000 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లోకి వస్తేనే కానీ 75% లోన్ అనే దానికి ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళనే మన మార్కెటింగ్ సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుందండి. ఆన్లైన్ సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి డాక్టర్స్ కానీ హై క్యాడర్ ఉన్న వాళ్ళే ఈ సొసైటీలో ఉంటున్నారండి. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు కూడా అదే ఉన్నారు, చూస్తున్నారు. మీరు ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి చూసుకుంటే చుట్టూరా ఏ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? యథావిధిగా మొదటి నుంచి ఉన్నాయనండి. ఇప్పుడు బీబీ నగర్లో ఎయిమ్స్ అనేది ఉంది, దాని తర్వాత ఓఆర్ఆర్ ఇక్కడ ఉంది, తర్వాత ఈ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇలాంటి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా వాళ్ళ చిల్డ్రన్స్కి స్టడీ గురించి కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ విల్లాస్ ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేసామండి. ఇక్కడ మేము ఎక్కువ శాతం ఏంటంటే జగస్వప్న తరఫు నుంచి కూడా మేము ఈ వరంగల్ హైవేని అంటే ఈస్ట్ సిటీకి ఈస్ట్ ఫేసింగ్లోనే మేము ఎక్కువ ప్రాజెక్టు రెడీ చేయడం జరుగుతుంది. ఏంటంటే మొదటి నుంచి కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంటుంది. 2 days బ్యాక్ కూడా మీరు పేపర్లో చూసి ఉండొచ్చు, దాదాపు ఈస్ట్ ఏరియాలోనే బాగా డిమాండ్ ఉంది, విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ అనేది ఉంది. అలాంటిది ఉందనే ఉద్దేశంతో మేము కూడా ప్రాజెక్టుని ఏంటంటే ఈ సైడ్కే చేయడానికి ప్రత్యేకత ఎక్కువ చూపిస్తామని. అది కూడా ఓఆర్ఆర్కు నియర్లోనే చూపిస్తే సిటీకి 20 kilometer డిస్టెన్స్ చూపిస్తే కస్టమర్స్ కూడా అంటే కంపెనీకి కానీ మాకు ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చినా కానీ రిటర్న్స్ అనేది కస్టమర్కు బాగుండాలనే ఉద్దేశంతో విత్-ఇన్ 20 kilometer డిస్టెన్స్లోనే మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని రెడీ చేయడం జరుగుతున్నది. గతంలో చేసిన వాటికి కూడా మేము ముందు రేట్ ఏదైతే చేశామో అది కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా దానికి దాదాపు ఒక 30 lakhs వరకు కూడా ఇంక్రీజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అది ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఏది కానీ చేసిన దానికి ఒక 2 3 స్టెప్ బై స్టెప్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఏంటంటే కస్టమర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా జగస్వప్న అనగానే ఏంటంటే డెవలప్మెంట్స్ డాక్యుమెంట్ పరంగా కానీ బ్యాంకు లోన్ అది 10 ఎకరాలు కానివ్వండి 50 ఎకరాలు కానీ 100 ఎకరాలు అయినా కానీ బ్యాంకు లోన్ అనేది 75% బ్యాంకు లోన్ అనేది మా మేనేజింగ్ డైరెక్టర్ ప్రతి బ్యాంకు అంటే నేషనల్ బ్యాంక్ లాగా ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి ఐడిబిఐ బ్యాంక్ అలాంటి బ్యాంకులలో మేము అప్రూవల్ తీసేసుకొని ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకొని లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. కస్టమర్కి కూడా ఒక ఎంప్లాయీ షూరిటీ ఇవ్వాలని కూడా లేదు, జస్ట్ నామినీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏదైతే నామినీ అనేది ఉంటుందో ఆ సింపుల్గానే వాళ్ళ హౌస్ వైఫ్ కానివ్వండి ఎంప్లాయీ వైఫ్ మదర్ ఫాదర్ కానివ్వండి సింపుల్గా చేస్తే మేము లోనింగ్ ట్రాక్ చేస్తున్నామండి. అందుకే సక్సెస్ఫుల్గా లోన్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఈ విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పటికీ ఇప్పటికీ రేట్స్ సేమ్ ఉన్నాయా అండి? ఏమైనా చేంజ్ అయిందా? ప్రెసెంట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జగస్వప్న రూల్స్ ఎలా ఉంటాయంటే వెంచర్ లాంచింగ్ టైంలో ఒక రేట్ ఉంటుందండి. దాని తర్వాత డెవలప్మెంట్ ఎలా 30% డెవలప్మెంట్ అయింది అని అంటే దానికి అనుకూలంగా అనేది రేట్ పెంచుకుంటూ పోతాము. ఎగ్జాంపుల్ ఇదే విల్లా చూసేస్తుంటే స్టార్టింగ్ పాయింట్లో బ్రోచర్ లాంచింగ్ టైంలో
దానికి ప్లస్ ఇంకొక 5 lakhs పెంచాము. మళ్ళీ 30% 40% డెవలప్మెంట్ కాగానే ఇంకొక 5 lakhs. అంటే స్టార్టింగ్ టైంలో 6 months బ్యాక్ తీసుకున్న కస్టమర్స్కి ఇప్పటికీ దాదాపు ఎంత లేకున్నా కానీ ఒక 15 లక్షల డిఫరెన్స్లో ఉందండి. ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు కస్టమర్స్ ముందు తీసుకున్న వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి తోడుగా వీళ్ళు కొత్త వాళ్ళు తీసుకోవడానికి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. అంటే కంపెనీ తరఫు నుంచి మా మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏదో రకంగా ఒక ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు ఏం చేశారంటే March 15th నుంచి April 15th వరకు 24 months ఈఎంఐ నేను ఇందాక చెప్పినట్టు కూడా చేస్తున్నారు. ఒకవేళ అది ఉంటే ఇవాళ ఎర్న్ ఎంత అవుతుంది అని అంటే దాదాపు 200 గజాల్లో 1600 SFT మీరు తీసుకున్నారు అనుకుంటే దానికి 24 monthsలో ఎంత లేకున్నా కానీ 8 నుంచి 10 లక్షల వరకు మీకు ఈఎంఐ ఎవ్రీ మంత్ 45,000 అట్లా మీరు పే చేస్తారు. కాబట్టి అంటే గృహప్రవేశం చేసుకునేంత వరకు మీరు ఈఎంఐ కట్టవలసిన అవసరం లేదు. జస్ట్ ప్లాట్ వాల్యూ మీద విల్లా వాల్యూది మీరు కట్టుకుంటారు, వాళ్ళు కస్టమర్స్ కట్టుకుంటారు. ఇలాంటిది ఉన్నది కాబట్టి దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు మీరు అంటే 200 గజాల్లో అంటే 900 గజాలు తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ అవకాశాన్ని మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వేయాలి, ఒక సొంత ఇల్లు కావాలి, మీకు గృహం కావాలనుకున్నప్పుడు మీరు అందులో నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఏ టైం అయినా నన్ను సంప్రదించండి, మాట్లాడండి. మీకు ఏ విధంగా డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి నేను మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది వినియోగించుకోండి. ఈ 15 రోజుల లోపల దాదాపు ఇవాళ 1వ తారీఖు ఉందండి ఏప్రిల్, 15వ తారీఖు వరకల్లా మీరు దాన్ని తీసుకుంటే మీరు ఏదొచ్చినా నేను మాట్లాడి మీకు నేను సేల్స్ విషయంలో నేను సపోర్ట్ చేయగలను నాకు నమ్మకం ఉందండి. ఓకే, సూపర్ అండి. సో కొనాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఇప్పుడు 15 డేస్లో కనుక కొనుక్కుంటే అయితే 8 to 10 lakhs మనకి సేవ్ అవుతుంది. సో అది చాలా చిన్న అమౌంట్ కాదు, నిజానికి చాలా పెద్ద అమౌంటే. కాబట్టి కొంచెం తొందరపడితే మీకు సేవ్ అవుతుంది అమౌంట్. సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పానిష్ స్టా విల్లా ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ గురించి కస్టమర్స్కి, ఎస్పెషల్లీ ఈ 24 months ఈఎంఐ ఏదైతే మీరు పే చేస్తున్నారో దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొనాలనుకున్న వాళ్ళకి నిజంగా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ టైంలో. కాబట్టి ఇంత క్లియర్గా అన్ని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. చూసారు కదండి, జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిష్ స్టా విల్లా ప్రాజెక్ట్. మనం అంతకుముందు వీడియోకి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్స్ అయితే చేసేసారు, కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతున్నాయి ఆల్రెడీ. సో డెవలప్మెంట్స్ అనేవి ఫాస్ట్గా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్కి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ఇది ఇవాళ మన వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ అండి, దిస్ ఈజ్ జిగేల్ జీవన్ జబర్దస్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. మీకు ఎలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమాచారం కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.